వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు అడిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఈరోజు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్పినవి, దయచేసి గమనించగలరు. ఈ క్వశ్చన్స్ ఫార్మేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చేట్టుగా ఉండదు, కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్, మోహిని ఆటం బిలాంగ్స్ టు విచ్ స్టేట్? మోహిని ఆటం బిలాంగ్స్ టు విచ్ స్టేట్? మోహిని ఆటం క్లాసికల్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి కేరళ. ఈ క్లాసికల్ డ్యాన్స్లో అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ఈ టాపిక్ పైన ఈ ఎస్ఎస్సి జీడీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క షిఫ్ట్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎట్లా అంటే ఈ భరతనాట్యం వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది, కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటివి. ఈ రెండు భరతనాట్యం, కూచిపూడి అనేటివి ఇంతకుముందు షిఫ్ట్లలో రిపీట్ అయ్యాయి. అదేవిధంగా కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కు సంబంధించినది. ఈ కథక్ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. ఈ ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఒడిషా రాష్ట్రానికి సంబంధించినది. అదేవిధంగా కథాకళి వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించినది. ఈ మోహిని ఆటం కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినది అనమాట. అదేవిధంగా మణిపూరి వచ్చేసి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినది. ఈ క్లాసికల్ డ్యాన్సులు అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ఈ టాపిక్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, సురేంద్ర మోహన్ మిశ్రా అండ్ గోదావరి సింగ్ పద్మశ్రీ 2024 అవార్డ్ విన్నర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ బిలాంగ్ టు విచ్ స్టేట్? సురేంద్ర మోహన్ మిశ్రా అండ్ గోదావరి సింగ్ పద్మశ్రీ 2024 అవార్డ్ విన్నర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ బిలాంగ్ టు విచ్ స్టేట్? సురేంద్ర మోహన్ మిశ్రా మరియు గోదావరి సింగ్ 2024లో పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా వీళ్ళకి. వీళ్ళు వచ్చేసి కళల విభాగానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఉత్తరప్రదేశ్లో వారణాసికి సంబంధించిన వాళ్ళు. ఈ 2024లో పద్మ అవార్డ్స్ అనేటివి మొత్తంగా 132 మందికి వచ్చాయి. ఈ పద్మ అవార్డ్స్లో పద్మశ్రీ కింద 110 మందికి, అదేవిధంగా పద్మవిభూషణ్కి 5 మంది, పద్మభూషణ్కి 17 మంది సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్, ఆ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ స్టేట్ on whose recommendation? A money bill can be introduced in the legislative assembly of a state and whose recommendation? రాష్ట్రంలో అసెంబ్లీలో మనీ బిల్ అంటే ఆర్థిక బిల్ అనేది ఎవరి యొక్క అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతుంది? ఆన్సర్ వచ్చేసి గవర్నర్ యొక్క అనుమతితో అసెంబ్లీలో ఈ ఆర్థిక బిల్ అనేది ప్రవేశపెట్టబడుతుంది అన్నమాట. చాలామంది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో క్వశ్చన్లు చెప్పమని చెప్తున్నారు. అందుకే 2 లాంగ్వేజ్లలో చెప్తున్నాను, అందరికీ అర్థమయ్యే విధంగా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఏ టెన్నిస్ కోర్ట్ ఫర్ ఏ డబుల్స్? వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఏ టెన్నిస్ కోర్ట్ ఫర్ డబుల్స్? ఆన్సర్ వచ్చేసి 10.97 మీటర్స్. టెన్నిస్ కోర్ట్ డబుల్స్ యొక్క కోర్ట్ యొక్క విడుతో ఎంత ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి 10.97 మీటర్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్పోర్ట్ ఇన్ ద టర్మ్ లోనా యూజ్డ్? ఇన్ విచ్ స్పోర్ట్ ఈజ్ ద టర్మ్ లోనా యూజ్డ్? ఏ క్రీడలో లోనా అనే టర్మ్ను ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి కబడ్డీ. ఈ కబడ్డీలో లోనా అనే పదాన్ని ఉపయోగిస్తారు. లోనా అంటే ఆల్అవుట్ అనమాట. చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు అనమాట, లోనా అంటే ఏంటని. మనమేమో ఆల్అవుట్ అని అంటూ ఉంటాం. ఓసారి ఈ కబడ్డీలో కబడ్డీ కానీ ఏదైనా క్రీడలు ఉన్నాయి కదా, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, వాలీబాల్ లాంటివి ఉన్నాయి కదా, ఇందులో క్రీడకు సంబంధించినటువంటి పదాలు ఉంటాయి కదా, ఆ పదాలని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కబడ్డీలో ఉన్నాయి కదా, బ్యాక్ లైన్, బాక్ లైన్ ఇలా ఉంటాయి కదా, ఇవి చెక్ చేసుకోండి.
నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఆర్టికల్ 31 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ఆర్టికల్ 31 ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 31 అనేది దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. ఈ ఆర్టికల్ 31 అనేది ఆస్తి హక్కును తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఖిలాఫత్ మూమెంట్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్? ఖిలాఫత్ మూమెంట్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్? ఖిలాఫత్ ఉద్యమం అనేది ఏ మతానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఇస్లామిజం. ఈ ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1919 నుంచి 1924 మధ్యలో ఈ ఖిలాఫత్ మూమెంట్ జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద కరెంట్ కాగ్ ఆఫ్ ఇండియా? హూ ఈజ్ ద కరెంట్ కాగ్ ఆఫ్ ఇండియా? కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ వచ్చేసి కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద కరెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ద ఇండియా? హూ ఈజ్ ద కరెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ద ఇండియా? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ టివి సోమనాథన్. ప్రస్తుత క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే టివి సోమనాథన్. నెక్స్ట్ వన్, ఫోక్ ఆర్టిస్ట్ మహావీర్ గుడ్డు బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఫోక్ ఆర్టిస్ట్ మహావీర్ గుడ్డు బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి హర్యానా. ఈ ఫోక్ ఆర్టిస్ట్ అనేది మహావీర్ గుడ్డు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వారు. ఇతనికి 2024లో పద్మ అవార్డు వచ్చిందనమాట. ఇతనికి 2024లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ రాసేవాళ్ళు ముఖ్యముగా ఈ క్లాసికల్ డ్యాన్స్లు అవి ఏ రాష్ట్రానికి సంబంధించేటువంటివి, అందులో ప్రముఖులు ఎవరు, అదేవిధంగా 2011 జనాభా లెక్కలు, అందులో ఏ రాష్ట్రము ఎక్కువ జనాభా ఉంది, ఏ రాష్ట్రము తక్కువ జనాభా ఉంది, ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఎక్కువ జనాభా ఉంది, తక్కువ జనాభా ఉంది, ఇలాంటి విధాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి.